హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతోంది. మాదాపూర్, మణికొండ, మెహదీపట్నం, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కుకట్పల్లి లాంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల రోడ్లపైగా భారీగా వర్షపు నీరు నిలిచింది. రోడ్లపై భారీ నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ఇక మరికొన్ని గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం కూడా ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటు ఐఎండీ హెచ్చరికతో ఒక్కసారిగా అప్రమత్తమైంది జిహెచ్ఎంసీ అండ్ హైడ్రా రెస్క్యూ బృందాలు. సో నగర వ్యాప్తంగా ఒక్కసారిగా భారీ గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మరో గంట సేపులో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇటు వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో జిహెచ్ఎంసీ అండ్ హైడ్రా అధికారులు సిద్ధమైపోయారు. సో ప్రజెంట్ మీరు విజువల్ చూస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరాన్ని వర్షం ఒక్కసారిగా ఎలా మార్చేసింది అనేది. సో దాదాపుగా హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఒక్కసారిగా మేఘావృతం అయిపోయింది. ఎక్కడ చూసినా నల్లని మబ్బులు కమ్ముకొని ఉన్నది ఆ ప్రాంతం అంతా కూడా. సో ఆ ఏరియాస్లో కొంత హైలైట్స్ని జారీ చేశారు. సో అటు ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, యూసఫ్గూడ ఈ ప్రాంతాల్లో కొంత లోతట్టు ప్రాంతాల్లో గతంలో కూడా చిరుజల్లు కూర్చున్న పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు భారీ వర్షాలు కురిసే అవకాశమని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తుంటే అక్కడక్కడ జిహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు సిద్ధంగా ఉన్నాయి. మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో మరిన్ని అప్డేట్స్తో. పవన్, సో వాతావరణ శాఖ అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? హైదరాబాద్లో ఇప్పుడు కురుస్తున్నటువంటి ఈ వర్షం సిచ్యువేషన్ ఎలా ఉంది? సో వర్షాకాలం మొదలైనట్టుగానే భావించాలి. దాదాపుగా ఇప్పుడు మనం జూన్ 6 ఈరోజు. సో ఈ వారం రోజుల పాటుగా కొంత వర్షాలు ఒకటి రెండు అలా కురుస్తూనే ఉంటాయి. కంటిన్యూస్గా వర్షం కురుస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు హైదరాబాద్ మహానగరాన్ని ఏ రకంగా సిద్ధం చేశారు రెస్క్యూ అండ్ హైడ్రా జిహెచ్ఎంసీ సిబ్బంది? మనోజ్, హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నిన్నటి వరకు కూడా ఎండల తీవ్రతకి తట్టుకోలేని ప్రజలందరూ కూడా ఇప్పుడు ఒక్కసారిగా ఉపశమనం లభించినట్టు కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా వాతావరణం మొత్తం కూడా మారిపోయి చల్లటి వాతావరణం నెలకొనింది. పలు చోట్ల ఇటు సిటీలోనే పలు చోట్ల భారీ వర్షం కురుస్తూ ఉంటే కొన్ని చోట్ల ప్రస్తుతం నిన్న చోట్ల చిరుజల్లులు కురుస్తూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వర్షం అయితే మొదలవుతూ ఉంది. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా హ్యూములోక్లూమస్ మేఘాలు ఏర్పడిన ప్రతి ప్రాంతంలో భారీ వర్షాలు అయితే కురుస్తాయంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. మరోపక్క కొన్ని ప్రాంతాల్లో ఇటు ఏపీ కావచ్చు, కొన్ని అటవీ శాఖ ప్రాంతాలలో కావచ్చు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇటు హైదరాబాద్లో ఇప్పుడిప్పుడే వర్షాలు అయితే మొదలవుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ఇంకా రోహిణి కార్తీ మొదలవుతూనే ఉంది. ఇంకా రోహిణి కార్తీలోనే ఉన్నాం. ఈ సమయంలో భారీ ఎండ, అతి తీవ్రమైన ఎండలు కురిసే సమయంలో ఇప్పుడు వర్షాలు చిరుజల్లులు పడుతూ ఉన్నాయి. ఇటు క్లైమేట్ కొంచెం అవకతవకలుగా కనపడుతూ ఉంది. అంటే ఎండలు కురిసేటప్పుడు వర్షాలు పడేటప్పుడు ఎండలు ఇట్లా మారుతూ ఉంది. సో ప్రజలు కూడా ఒక్కసారిగా ఎండలు పడతా ఉన్నాయి. ఎలా తప్పించుకోవాలి, వీటి నుంచి ఎలా రెస్క్యూ అవ్వాలనే ప్రయత్నిస్తున్న నేపథ్యంలో సడన్గా వర్షం పడుతూ ఉంది. ఈ నేపథ్యంలో మన్సూన్ టీం కూడా యాక్టివేట్ అవ్వడం జరిగింది. హైదరాబాద్లో వర్షం పడిందంటే చాలు రోడ్లు మొత్తం నిండిపోయి ట్రాఫిక్కి అంతరాయం కలుగుతూ ఉంటుంది. మొక్కల్లోతు నీళ్ళు నిలుస్తూ ఉంటాయి. సుమారు ఒక గంట వర్షం పడితే చాలు మెట్రో కింద ప్రాంతాలు కావచ్చు, ఇటు అమీర్పేట్ల, చందానగర్ ఇలాంటి ప్రాంతాలు మొత్తం కూడా మునిగిపోతూ ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. ఇటు హైడ్రా అలాగే మన్సూన్ టీం, జిహెచ్ఎంసీ మన్సూన్ టీం కూడా యాక్టివేట్ అవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో కరెంటుకు సంబంధించిన ఏవైతే మరమ్మతులు ఉంటాయో మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఒక సబ్స్టేషన్ చూస్తున్నాం. ఇలాంటి సబ్స్టేషన్స్ దగ్గర పూర్తి స్థాయిలో మళ్ళీ తనిఖీలు చేస్తాను. ఎందుకంటే ఎండలు కురిసినప్పుడు వీటికి కూలింగ్ ఉండేలాగా కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు ఒక్కసారిగా వర్షాలు కురిసిన నేపథ్యంలో షార్ట్ సర్క్యూట్ కాకుండా, అదేవిధంగా ఎర్తింగ్ పవరు జనవాసాలకు రాకుండా మళ్ళీ పూర్తి స్థాయిలో మళ్ళీ రెనోవేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇటు కరెంటు సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ఇటు వైరింగ్లు ఎక్కడ తెగిపడకుండా ఇలాంటి చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతానికి వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరిక మేరకు ఎవరైనా సరే మీరు బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. రైతులకు ఇప్పటి గతంలోనే హెచ్చరికలు ఇవ్వడం జరిగింది. కానీ అకాల వర్షాలతో ఎంతోమంది రైతులు కూడా వారి పంట నష్టం నెలకొనడం నేపథ్యంలో వారిని కూడా చాలాసార్లు హెచ్చరించారు. కానీ ఇటు వర్షాలు ఎప్పుడు ఎలా పడతాయి అనే దానిపై ప్రస్తుతానికి ఎంత సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి. ఇప్పుడు కాలుష్యం, వాతావరణంలో మార్పుల కారణంగా వర్షాలు పడతాయి అనుకున్నప్పుడు పడవు అనుకున్నప్పుడు అకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పుడు పడే వర్షాలు, ఇప్పుడు రోహిణి కార్తీ పూర్తి స్థాయిలో ఎండ కురుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పడే వర్షాలు వడగాళ్ళ వాన వర్షం పడుతుంది, రాళ్ల వాన పడుతూ ఉంటుంది. సో వర్షాలు పడతాయి, జల్లు కురుస్తుంది, ఎదురుగాళ్ళు వస్తుంది, మెరుపులు కురుస్తున్నాయి అన్న సమయంలో అందరూ కూడా ఇళ్లలోకి వెళ్ళండి, లేదైనా షెల్టర్ కింద ఉండండి తప్ప బయట బహిరంగ ప్రాంతాల్లో అస్సలు ఉండొద్దు. ఎందుకంటే భారీ పిడుగులు పడే అవకాశం ఉంటుంది, వడగళ్ళ వాన పడే అవకాశం ఉంటుంది. సో తగు జాగ్రత్తలు తీసుకోండి. వర్షాలు పడే సమయంలో ఎదురుగాలు వచ్చేటప్పుడు, ఉరుములు మెరుపులు వచ్చే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ఇండోర్లోనే ఉండండి అంటూ కూడా హెచ్చరిక ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక పిడుగుపాటుకి ఎన్నో ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్లో ఇటు వడగళ్ళ వానలు పెద్ద పెద్ద సైజులో ఇప్పుడు ఎండాకాల నేపథ్యంలో రోహిణి కార్తీ ఎండ తీవ్రత వల్ల పెద్ద పెద్ద వడగళ్ళ వాన
పడే అవకాశం ఉంది. సో అస్సలు వర్షం పడుతుంది కదా అని చెప్పి బయటకు వచ్చి మీరు తిరుగుదాము వర్షంలో తడుద్దాం అని ప్రయత్నం అయితే చేయొద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికీ హెచ్చరిస్తూ ఉన్నారు. మనోజ్ రైట్. సో ఇటు జిహెచ్ఎంసీ హైడ్రా రెస్క్యూ సిబ్బంది హైదరాబాద్ మహానగరాన్ని అంటున్నట్టుగా ఇది ఇంకా కొంత ఎండలు కాస్తూ ఉన్నాయి, అటువైపు వర్షం కొడుతూ ఉంది. వారం రోజుల పాటు అటు ఇటుగా కొంత వాతావరణంలో మార్పులు ఉన్నా కూడా ఆ తర్వాత వచ్చేదంతా వర్షాకాలమే, భయంకరమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో అటు జిల్లాల్లో భయంకరమైన వర్షాలకు ఎటువంటి సిచ్యువేషన్ ఉందో గతంలో చూసాం మనం. ఇప్పుడు హైదరాబాద్లో అయితే చిన్నపాటి చిరుజల్లో కూడా హైదరాబాద్ మహానగరం ఒకసారిగా వరదలో మునిగిపోతున్నట్టే కనబడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. సో దీనికి ఎలా సిద్ధం చేశారు హైడ్రా అండ్ జిహెచ్ఎంసీ సిబ్బంది? ఓపెన్ మ్యాన్ హోల్స్ కానీ లేకపోతే ఎక్కడైతే ఎక్కువగా స్టాగ్నెట్ వాటర్ ఉంటాయో, లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వాటిని ఎలా సిద్ధం చేస్తున్నారు? ఎటువంటి అలర్ట్స్ జారీ చేస్తున్నారు? ఎస్, మనం ప్రస్తుతానికైతే మొత్తం మన్సూన్ టీంని అయితే మళ్ళీ యాక్టివేట్ చేయడం జరిగింది. గతంలో మనం ఎన్నో మెట్రో స్టేషన్ల కింద కావచ్చు కొన్ని లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి, సెల్లార్లు కూడా మునిగిపోయిన నేపథ్యంలో ఇప్పటి నుంచే అందరు కూడా అలర్ట్స్ జారీ చేస్తూ ఉన్నారు. ఒక పక్క ఉరుములు మెరుపులు మొదలవుతాయి అన్న ఒక 4 గంటల ముందు నుంచే వెదర్ డిపార్ట్మెంట్ నుంచి ఇటు గవర్నమెంట్ నుంచి అందరి ఫోన్లకి ఒక అలర్ట్ మెసేజ్ అయితే వెళ్తూ ఉంది. ఈరోజు సుమారుగా 4:30 గంటలకి లేదా 5 గంటల సమయానికి భారీ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది, లేదా ఈదురుగాలు వీసే అవకాశం ఉంది. సో మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా వెదర్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని మొబైల్స్కి ఒక అలర్ట్ మెసేజ్ అయితే పంపిస్తూ ఉన్నారు. సో తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ. మరోపక్క ఇటు జిహెచ్ఎంసీ ఏరియాలో కంటైన్మెంట్ ఏరియా లోపల కూడా అందరికి కూడా అధికారులు అలర్ట్ అవ్వడం జరిగింది. గతంలో జరిగిన తప్పిదాలు ఇప్పుడు మళ్ళీ రిపీట్ కావద్దు అనే నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాటర్ వెళ్ళే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటు మ్యాన్ హోల్స్ అన్నీ కూడా మూసుకుపోతూ ఉంటాయి, ఒక్కోసారి మ్యాన్ హోల్ మూతలు తీసి పెడతా ఉంటారు. అలా చేయకుండా వాటి గ్రిల్స్ ఏర్పాటు చేసి వాటర్ దగ్గర వాటిపై కవర్లు ఏమైనా చెత్త పేరుకుపోయి వాటర్ నిలిచిపోయే నేపథ్యంలో అలాంటి ప్లేసెస్లో ముందుగానే అక్కడంతా కూడా క్లీన్ చేసి పెట్టేలాగా మొత్తం అన్ని ఏరియాస్కి అలర్ట్ పంపించారు. ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క డివిజన్ అందరు ఆఫీసర్ని అలర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు హైడ్రా మన్సూన్ టీము ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ రెడీగా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇటు వడగళ్ళ వాన పడ్డా పిడుగులు పడినా కూడా ఏం జరిగినా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండండి. మీకేమైనా జరిగితే జరగక ముందే మేము అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. సో మీరు సేఫ్గా ఉండండి. ఇలాంటి వర్షం పడే సమయంలో కావచ్చు వడగళ్ళ వాన పడేటప్పుడు దయచేసి ఇంట్లోనే ఉండనట్టు హెచ్చరిక ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే మన్సూన్ టీం అయితే యాక్టివేట్ అయిపోయింది. జిహెచ్ఎంసీ అధికారులు పూర్తి స్థాయిలో వారి వాహనాలను కావచ్చు ఈ సమయంలో పాటించాల్సిన రెస్క్యూ ఆపరేషన్స్ కావచ్చు దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో కమిటీ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. వీటన్నిటి గురించి చర్చిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఉన్న ఈ ఎండ తీవ్రత గత ఈ నెల రోజుల్లో కురిసే వర్షాల నుంచి మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ కూడా పని హెచ్చరిస్తూ ఉన్నారు వెదర్ డిపార్ట్మెంట్ నుంచి. మనోజ్ రైట్, థ్యాంక్ యూ పవన్. సో ఉన్నటువంటి హైదరాబాద్లో ఒకసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కుకట్పల్లి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అటు మిగిలిన ప్రాంతాలు చాలా చోట్ల కూడా మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్రమ్ కూడా ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో నీటి కూడా అంటే వాటర్ అని కూడా స్టాగ్నెట్ అయిపోయాయి. అక్కడికి ఆల్రెడీ రెస్క్యూ సిబ్బంది రంగంలో దిగారు. హైడ్రా రెస్క్యూ సిబ్బంది రానున్నటువంటి వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు అన్ని రకాల ఏర్పాట్లు కానీ హైదరాబాద్ నగరాన్ని సిద్ధం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మరో 2 రోజుల పాటుగా భారీ వర్షం ఈ రకంగానే అడపాతడపా కురిసే అవకాశం కూడా ఉంది. 1 గంట సేపు తర్వాత మరింత అత్యంత భయంకరమైనటువంటి వర్షం కూడా హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తే అవకాశం ఉందని ఐఎండీ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో హైడ్రా అండ్ రెస్క్యూ సిబ్బంది సిద్ధమైంది. సో మీరు ఎక్కడున్నారు? హైదరాబాద్ మహానగరంలో మీరున్న చోట వర్షం ఉందా? ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఒక్కసారి కామెంట్ చేయండి. ఎందుకంటే అటువైపు ఏమన్నా వచ్చే వాళ్ళు ఉన్నా అక్కడ వాటర్ హెవీగా ఉందన్నా లేదంటే హెవీ ట్రాఫిక్ లాంటిది ఉన్నా కూడా అటువైపు వచ్చే వాళ్ళు కొంత అలర్ట్ అవుతారు. సో మీరున్న ప్రాంతంలో రెయిన్కి సంబంధించి ఎలా ఉంది సిచ్యువేషన్ ఒక్కసారి కామెంట్ చేయండి.